కొడుకులకి దెబ్బ గట్టి తగిలినట్టున్నది. సప్పుడు వేసలేరు కాలేదా. చిన్నప్పుడు ఇంకెంత చంపుతాం రా. పోనీ ఇతనే ఇంకా రేపు కాలేజీలో కనిపించారేమో వీళ్ళు. ఎన్ని రోజులు ఫోన్లోనే సంసారం వేసుకుంటూ ఉంటారా మీరు? ఇక నీళ్ళని వస్తే బాగుంటారు. చల్లగా మస్తు ఎన్నో అవుతుంది బయట. హాయ్ శివ, ఏం సంగతి? ఏం నాగా చూనికి మా స్మార్ట్ ఉంటారా నువ్వు? అరే అవురా, మీ సంకటం తీసేసి లంగా జాకెట్ వేసుకుంటే మస్తు సెక్సీగా ఉంటారా. చలో హీరో డోస్ మస్తు అయింది వీళ్ళకి. అడరి అది కొడుకులది మస్తు గుద్దలం అయిపోయింది. గమనం కొద్దీ చాలా చేస్తారు. నువ్వు సరే అని చెప్పు, పోయి గుద్ద వల్లే వస్తా. మనం సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అలా నెక్లెస్ మర్చిపోయినాం. అయినా ఇప్పుడు మన సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి గుర్తు పిల్లలు అయినా ఒర్రి ఆలే సైలెంట్ అయిపోతారు. లేడీస్ రెడీ ఆరా? ఏమైందిరా చూస్తున్నావు? బాలే నువ్వేంద్రా లేస్తున్నావు? కొట్లాడదామా దాబే? సెంఫీస్ కట్టినవారా? లేదన్నా కడదామని వెళ్తే లంచ్ టైం అంటారు. లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కట్టేసేదిలే. కడతాను. అవునన్నా సెమ్ వస్తుంది కదా, ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే పంపించచ్చు, ప్రిపేర్ అవుతా. నీ అమ్మ ఈ కాలంలో ఎవడరా డిగ్రీకి చదివేటోడు? సరే పంపిస్తుండే దా. ఇంకేంటి సంగతులు? చెప్పారు అవునన్నా, నిన్న ఒక సీన్ చూసిన నేను. ఏం సీన్ రా? అది శివన్న వాళ్ళు ఉన్నారు కదన్నా. అవును ఉన్నారు. వాళ్ళని తిరుగన్న వాళ్ళు ఎంత గెలిచినా కూడా సపోర్ట్ చేస్తలేరు. మార్నింగ్ వాటర్ కాడ గెలిచినారు, ఈవినింగ్ బీబీసీ కాడ గెలిచినారు. వీళ్ళు తిరిగి ఒక్క మాట కూడా అనట్లేరు. ఎందుకన్నా ఏమైంది అసలు వీళ్ళకు? నువ్వు ఇప్పుడు చూస్తున్న షో వాళ్ళు కాదురా. ఒకప్పుడు దీనికి వీళ్ళు క్వైట్ ఆపోజిట్. వీళ్ళంతా చిల్లిగా అసలు కాలేజీలో ఉండేదే కాదు. మళ్ళీ వీళ్ళు ఎవరి జోలికి ఉత్తపురానికి అయితే పోరు. అట్లానే వీళ్ళ జోలికి వస్తే అసలు ఊపినట్టు కాదు. స్టాప్. మనల్ని వాడు రాపేది. బాబాయ్ లేపావా? సరే రా. మేమంటే దాని కిందికి లొంగి రావాలి. నీకేం అవసరం పడ్డది రొంగనికి? ఈడేమో ఫోన్ చూస్తుండు, ఈడేమో వండుకుండు. నాకేమో బోర్ కొడుతుంది. నేను ఇప్పుడు తమ్ముడు ఎట్రా? తమ్ముడా? నువ్వే తమ్ముడు లాగా నన్ను తమ్ముడు అంటున్నావు. ఏ ఇయర్ నువ్వు? ఎవరన్నా ఏరని అడుగుతున్నావు? నువ్వేరు బే? ఫస్ట్ ఇయర్ అన్న. ఫస్ట్ ఇయర్ అమ్మా. అరే కాదురా, ఆడు సీనియర్లకు కనిపించాడు ఓకే,
అట్లీస్ట్ మా పక్కన చూస్తున్నాడు సీనియర్ అనిపిస్తాడు ఆరా మీకు రే నైట్ తీస్తున్నావు కాపుతున్నావు ఎందుకు నవ్వుతున్నావురా జోకులు అవుతున్నాయా మజాక్ మస్తు అయింది బేట తీర్రా గుంజిల్ తీయండి రా గుంజిల్ తీయండి ఇప్పుడు అర్థమైందా అర్థమైందా ఎవర్రా నేను సీనియర్ చలో అన్నాడు ఫస్ట్ ఇయర్ అయినప్పుడు క్లాసులో లేకుండా బయట మిగుతురు బే అరే నాకు డౌట్ కాలేజీలో ఎవడెవడో అమ్మాయిలు వేసుకుని తిరుగుతాడు మన దగ్గరికి ఎవరు రారేంద్రా అసలు మనకి ఏం తక్కువ మా చూడు ఇది ఒకటి తక్కువ ఆడికేదో మీరు అందగాలైనట్టు కరెక్టే కానీ మాకు ఆ డౌట్ రాలేదు సర్లే పొద్దున్న ఏమంటారు ఎవరు ఇప్పుడు క్లాస్ లేట్ అవుతుంది నీ అబ్బా అరే ఉర్రాకు పోతున్నాం ఉర్రాకు చెప్పిన వద్దురా నేను క్లాస్కి వద్దురా వద్దురు లేపి అంగామా పట్టుకుని వచ్చాను దేనికి చెప్పిన వాని క్లాస్కి వద్దురా అని చెప్పిన ఆ చాత కాదు వాని క్లాసే కావాలి మనకని తీసుకొచ్చాం పొద్దున్న లేబట్టి సరే ఇప్పుడు ఆడుకొచ్చున్నాం ఇంకేంది మన ఫుడ్ కోర్ట్ ఉంది అప్ప మరి ఇంకేం చేస్తాం కళ్యాణ్ సంత ఫుడ్ కోర్ట్లు ఉంటుంది ఏమరా పదిగా భరించాలి అందుకే చెప్పినరా బాయ్ పొద్దున్న లేకుర్రా అని మీరేం దొబ్బిదాకా పడుకోరు నైట్ ఏంటి సార్ వినిపిస్తలేదు మళ్ళీ చెప్పు అదే అందరం కలిసి జాయిన్ అవ్వలే కానీ వీడోడు మా ప్రాణానికి ఎప్పుడు కూడా ఫోన్లో మూతి పెడుతూ ఉంటాడు అరే ఇప్పుడు నువ్వు మూతి పెడుతున్నావు అరే అట్లీస్ట్ మన గ్యాంగ్లో వానికన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా అరే తమ్ముడు ఇప్పుడు గుర్తుపెట్టు నా కూడా రోజు పిల్ల పడుతుంది అప్పుడు చెప్తాను మీ సార్ అర్థమవుతుందా అన్న ఏందన్నా సైడ్ చూడు ముఖానికి గర్ల్ ఫ్రెండా నీ పొట్టి అరే ఫస్ట్ నుంచి నాకు కోరుకుంటుండేనా ఇది ఎట్లా అనిపిస్తుంది అని తెలుసు కానీ ఏనో మూలకి మంచిగా అనిపిస్తుంది ఈ ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు ఏ ఒక్క పిల్లైనా హాయమని నేను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను నువ్వంటే నాకు ఇష్టం నేను లవ్ యూ అని చెప్పేమని ఒక కోరికరా సామెత ఉంటుంది తెలుసు ఆశ కద్దు ఓకే ఓకే నాకు తెలుసు సరే లేరా నైట్ నుండి ఏం తినలే కడుపులో కాలుతుంది పోయి తినేసి ఆశ్రయం వందాం పారి పా అరా నువ్వు ఆశలు ఎట్లా కంటున్నావు రా ఒక పిల్ల వచ్చి నీ కైలో చెప్పాలని తమ్ముడు డ్రా అల్లే ఎవర్రా అంటే కెమెరా సీనియర్లు కనిపిస్తలే పడినాయి ఇంటి దాకా వచ్చింది పైన గిడి చేతులు కింద కండా ఎదిలించదు కనిపిస్తలే మేడం సీనియర్లా అట్లా ఎట్లా అయిపోతుంది రా అంత ఈజీగా అరే మన జురియా ర్యాంక్ చేస్తుర్రు వాళ్ళు పడవాడు
ఆగరా. అల్లు దెంగినారా ఆడుతున్నాం కదా మధ్యలో వచ్చి ఆడుతారు. నీకన్నా తెంగారా ఈ కోట్లు ఏమారా మీరే మారుతురు. ఏం కొత్తగా ఆడుతున్నారా బీబీసీలో క్రికెట్? చెల్లి నడురి మళ్ళీ వచ్చి ఆడుకొని. రే బాలేరా చెప్తే చెవు తగ్గినా బే బడి ఎవరి మీద కరుస్తున్నావు బే? గుద్ద వాళ్ళ ఇంత అర్థమవుతుందా? నీ గుద్దలు అంత దమ్ముంటే పోయి గ్రౌండ్లో ఆడుకో, ఈడ కాదు. దెంగే ఫస్ట్. నన్నే దెంగే అంటావు బే? ఏం లొల్లి బే? మధ్యలో వచ్చి వెళ్ళి పెడుతురా. సరే బయటికి రండి. అది కాదు మామ. ఏం లొల్లిరా ఊరికే చిల్లరగా? అరే ఏంద్రా ఇది, నువ్వు కూడా యాడ్ అయ్యకూడదాం అనుకుంటే నువ్వు ఆపేసినావు. ఆ కొడుకులు కొట్టాలంటే ఇట్లా కాదు, సాలిడ్ దెబ్బ పడాలి. లేవద్దు నా కొడుకులు. టైం వస్తున్నాడు. చూసినావా ఎట్లా దమ్మేసినావు కొడుకులకి? దెబ్బకి వెళ్ళిపోయారు. రావురా మురళి, నువ్వు లేకపోతే నేను కొట్టుకుండేరా. రా మురళి గారు రా, పొద్దున్న కనిపిస్తలేదు. ఏమోరా నాకు కూడా తెలియదు, ఏం చెప్పలేడు వాడు. కాల్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఏమైంది? ఏం లేరా. ఏమైనా డల్గా ఉన్నావు? వదిలేసిందా? ఎందుకంట? ఏమోరా, ఈ అమ్మాయిలకి ఎట్లుంటే నచ్చుతాము, ఎట్లుంటే సెట్ అవుతాము ఏం అర్థం కాదురా. వాళ్ళు మంచి కోరి అలా చెప్తే దానికి 100 పేర్లు. రెడ్ ఫ్లాగ్ అని, రిస్ట్రిక్షన్స్ అని, టాక్సిక్ అని, నమ్మకం లేదా అని. నీదే కాదురా, ప్రతి మొగోని బాధ అదే. అందుకే ముందే చెప్తా మీకు, ఈ పోర్లు గిర్రెలు వల్లి మనకొద్దురా, మనకు సెట్ కావు అని. ఇప్పుడు ఏంది, నీకు ఆ పిల్ల కావాలంతేనా? కావాలరా, ఎందుకొద్దు? ఈ మాట పోయి ఏమోగానని అడుగు, వచ్చే మాట కావాలని. కానీ ఇదే మాట పోయి ఒక అమ్మాయిని అడుగు, జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు వద్దు అంటారు. ముందు చూపించిన ప్రేమ అంతా మర్చిపోతారు. అరా ఇదేం చేస్తారా? గ్రౌండ్లో గ్రౌండ్లో ఇందాకేం మాట్లాడుతున్నావు? అమ్మాయిలు ఎట్లుంటుంది తెలుసా రా? వాళ్ళు ఫస్ట్ ఒక లంగా కానీ లవ్ చేస్తారు, బొంగు మళ్ళీ ఏముండదు ఆడ. కాకపోతే ఆడు వీళ్ళకి ఒక మెంటల్ ట్రామా ఇచ్చి దెంగేస్తాడు. తర్వాత అది ఏడదీయాలో తెలియక నీలాగా ఒక ఎంట్రీ ఇచ్చిన మీద తీస్తారు వాళ్ళు. బేసికల్గా అమ్మాయిలు భయపడతారు రా, అలా బ్రెయిన్లో 100 తిరుగుతాయి. సరే రా, ఓకే. కానీ మనం వాళ్ళ గురించి ఒక మాట చెప్తే ఎందుకు అది టాక్సిక్ అయిపోతుంది?
అరే మురళి నువ్వు ఫస్ట్ పోయి క్యాంటీన్ 2 ఛాయలు పఫ్ తీసుకుని గ్రౌండ్లోకి రా, గ్రౌండ్లో కూర్చుంటాం. సరేరా. అరే అవి అవుతుంటారా? చాయవా? బంగారు తల్లి ఏం కూర? దొండకాయ. నా గుండెకాయ నువ్వు ఇదేనేసి. అసలు కొట్లాట ఎందుకని తెలుసా? కొడుతున్నావు కానీ. కొడుతుంది దోస్తుగానే అయినప్పుడు ఎందుకు స్టార్ట్ అయితేందిరా? దిగి సావ దిగ్గడమే. నువ్వు అనుకునే దోసుగాడేరా ఇదంతా ప్లాన్ చేసింది. తమాషాలు పే వాడి ప్లాన్ చేసి. అరే నిజం రా బాయ్, నువ్వు ఇంత దోసని వస్తున్నావు కానీ ఇదంతా ప్లాన్ చేసింది వాడే. నీకు అంత డౌట్ ఇప్పుడు అలా పోయి చూడు, నీకే అర్థమవుతుంది. వానికో పిల్లంటే ఇష్టం, ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం. అది మనసులో పెట్టుకొని ఇదంతా ప్లాన్ చేసినాడు.
మురళన్న డోకా వేయడం ఏంది? అంత మంచిగా ఉంటారు కదా అన్న. అసలు ఏమైందో మొత్తం చెప్పన్నా. హాయ్, హాయ్, నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. అంటే అది ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? వెయిట్ చేసిందా నీకు ఇంపార్టెంట్ ముచ్చట చెప్దామని వస్తే వేడి గిడి అంటావేంది? కదా, మరి వచ్చిన పని కానీ. అంటే అది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, ఇది చెప్దామని వచ్చిన. సరే, మజాక్ మస్తు అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ చెప్పు. ఈ విషయంలో ఎవడైనా మజాక్ ఇస్తాడా? అంటే ఇప్పుడు సీరియసా? అవును. సరే అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, లైట్ తీసుకో. ప్లీజ్ ప్లీజ్ అట్లా నాకు ఇంట్రెస్ట్ ఏముంది, ఎప్పుడైనా మారచ్చు. యాక్సెప్ట్ చేయి ప్లీజ్. ఏంది అడుకోవడంలో మేము పార్ట్ టైం జాబ్ చేస్తావా? ఇంట్రెస్ట్ లేదంటే ప్లీజ్ ప్లీజ్ అంటావు. నువ్వేంది నేనేంది? అయినా అట్లెట్లా అనుకున్నావు యాక్సెప్ట్ చేస్తా అని? నువ్వు నా షోల్డర్స్ కాడికి వస్తావు, బయట ఇట్లా తిరిగితే మన ఉందా ఇజ్జత్ పోతుంది. ఏందంత మాట అన్నా? లవ్ కావాలన్న అవసరం లేదు కదా. లేదు, బట్ నాకు కావాలి. బాయ్. ఒక నిమిషం, ఇంకొన్న లవ్ చేస్తున్నావు? అది నీకు అనవసరం. చెప్పు కదా, అట్లీస్ట్ అట్లనే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. అవును, నాకు ఒకరంటే ఇష్టం. అది ఎవరో కాదు, శివనే. నువ్వు నా షోల్డర్స్ కాడికి వస్తావు, బయట ఇట్లా తిరిగితే ఇజ్జత్ పోతుంది. అన్నా ఏంటన్నా అయినా ఈ మురళన్న కూడా అంత కాన్ఫిడెంట్గా ఎట్లా పోయిందన్న ప్రపోజ్ చేయడానికి? మళ్ళీ తర్వాత కిరణ్ అన్న వాళ్ళతోటి చేతులు ఎందుకు కలిపిండు? వాడి దగ్గరికి ఎందుకు పోతారా? సరేరా, ఇంతగా వాడు మన దోస్తే ఒకప్పుడు, కానీ మంచి కూడా మన తప్పు కాదుగా. హాయ్ మురళి, ఏం చేస్తున్నావు? మీరేంద్రేరా దిగే. అది కాదు మురళి, ఇంతగానో అందరం దోస్తున్నాం ఫస్ట్ ఇయర్లో. ఇట్లా సిచ్యువేషన్ వల్ల మనం ఇట్లా అయినాం, కానీ లేకుండా మంచి దోస్తు అన్నది. ఈ దోస్తు అంతా నీకు కొంచెం చెప్దామని వచ్చి. నీకు పిల్ల నచ్చిందంట, బయట టాక్, పిల్ల నిన్నే చూస్తుందంట, ఇంకేంది. కానీ ఒక మాట, నీ పక్కన అసలే ఇద్దరు అందగాళ్ళు. లేట్ చేసి చేయి ఆరుకోవచ్చు, మరి రేపు చేసి దక్కించుకో. చెప్పలేం ఎవరి అదృష్టం ఎట్లుంటుందో. హరి, ఇంకో విషయం, ఈ దాంట్లో ఆల్రెడీ ఒక అందగానికి పిల్లి ఉంది, మిగిలింది ఇంకో అందగాడు. చూసుకో మరి. మీరు చెప్పినట్టు ఆ పిల్ల ప్రపోజ్ చేసినారా? ఆ పిల్లకి వాడు అంటే ఇష్టం అంట. నీకు చెప్పినా కదరా పోయి ఫస్ట్. ఏదో ఒకటి చేయాలరా, సిన్సియర్ డెసిషన్. ఇటు సైడ్ రా. ఎదిరా జరిగింది. అబ్బా, ఏం ప్లాన్ చేసిన కొడుకులు సరే అన్న వాళ్ళు చెప్పినట్టే సాలిడ్ రీజన్ తోటి కొట్టిరు. ఇప్పుడు ఏందన్న అన్న వాళ్ళ పరిస్థితి? ఇంకేముంది, చూస్తున్నావు ఆ రోజు అదే వాళ్ళ పరిస్థితి. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోరా, మొగోళ్ళ లైఫ్లో 3 ఇంపార్టెంట్ ఉంటాయి: ఫ్యామిలీ, దోస్తానా, డబ్బు. ఫ్యామిలీని పక్కన పెడితే డబ్బు అంటావా, ఇంకా టైం ఉంది, తర్వాత సంపాదించుకోవచ్చు. మనతో ఉండి మనోడ నమ్మిన దోస్తుగాడు మోసం చేస్తే, అది కూడా చీపు ఒక పిల్ల మ్యాటర్లో మోసం చేస్తే
ఆ బాధ అలాగే ఉంటుందిరా. మరి ఎట్లన్నా ఈ అన్న వాళ్ళు కలిసేది? ఏమోరా, ఇంకా దేవునికే తెలియాలి. దీని గురించి మాట్లాడు కూడా కూర్చుంటే ఇట్లే మాట్లాడుకున్నా కానీ ఇది సెంఫీ కట్టాలిగా. నడు పోయి కట్టేద్దాం. హాయ్ మురళి. హాయ్. నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ఎప్పటి నుండో అబ్జర్వ్ చేస్తున్నాను. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆగాగు, ఇదేమన్నా కొత్త కాన్సెప్ట్ మళ్ళా? నిజం, నాకు ఈ హైట్ వెయిట్లతో సంబంధం లేదు. మనసు ఇంపార్టెంట్. అది నీ దగ్గర ఉందని తెలుసు కాబట్టి సో అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా వేస్తున్నావా? నిజంగా బాబు. ఏ ఆగు నిన్నే. హలో ఓయ్. ఎడికి రా. మా దగ్గరికి రా. ఏ మీకెందుకు వస్తున్నావు ఇప్పుడు నువ్వు? వాడు మస్తు బాధలో నువ్వు చేసిన పనికి వస్తున్నా చెల్లినాడు. అది కాదు మా, అప్పుడంటే వాళ్ళు ఎక్కి చెప్పడం వల్ల అట్లా అయిపోయింది ఆ పిల్ల గురించి. సారీ మా. తెచ్చి సారీ చెప్పరా నువ్వు. నీకు ఎవడో చెప్పిన మాటలు నమ్ముకొని వాడు మోసం చేస్తే వాడు మాత్రం నీకోసం ఆ పిల్లనే తిట్టిండు. ఏందిరా నువ్వు చెప్పేది? అవునరా. సో బయటిరా. నువ్వేనా మౌని రిజెక్ట్ చేసింది? అవును, బట్ రిజెక్ట్ చేయడానికి నీకు ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఎన్నో రీజన్స్ కాదు, నువ్వే ఆ రీజన్. నాకు నువ్వంటే ఇష్టం. ఏ ఆపు నీ సోది. ఎవడన్నా నీకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే రైట్ నీకు ఉంది, కానీ ఇన్సల్ట్ చేసే రైట్ ఎవడిచ్చింది? అసలు ఒక ఆడపిల్ల మాట్లాడినట్టు మాట్లాడినావా? రేపు పొద్దున వాడు అదే ఇన్సల్ట్తో సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఏంది పరిస్థితి? మా అదృష్టం బాగుండి సూసైడ్తో కాకుండా కొట్లాడుతో అయిపోయింది అది. అరే అయినా జిందగీలా మిమ్మల్ని ప్రేమించాలని ప్రేమించండి రా భయ్. అర్థమవుతుందా? చలాడు. ఏమైందిరా ఇట్లా వచ్చినావు? మీ వాళ్ళు లేరా? అరే 3 ఏళ్ళు కలిసి తిన్నాం, కలిసి తిరిగినాం, అన్నీ కలిసి చేసినాం. 3 ఏళ్ళు ఇదే నరను నన్ను అర్థం చేసుకుంది. అరే నీకు ఆ పిల్లి ఇష్టం అని ముందే చెప్పుంటే కింద మీద పడన్నా సెట్ చేస్తుండే కదరా. అయినా ఆ పిల్లకి నేనంటే ఇష్టం అని చెప్పింది, కానీ నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుర్రా. ఎప్పుడో చెప్పిన మాటలు విన్నారు కానీ ఒక్క మాట నన్ను అడగలేకపోయినావు. నువ్వేంద్రా ఇడా? మురళి వచ్చిందా నీతో మాట్లాడాలంట? ఏమేంద్రా పొట్టి మా అక్కలోడే? ఎవడో చెప్పిన మాటలు నీ మమ్మల్ని మోసం చేసినావారా మా అక్కలోడే? అయినా ఒక పిల్ల మ్యాటర్లనా? ఒక పిల్ల మ్యాటర్ నువ్వు మమ్మల్ని అనుమానించినావా? దెంగే. సరేదా?
సరే కానీ ఎందుకు వచ్చినావు ఇంతకి? అది మా నాకు ఒక పిల్ల ప్రపోజ్ చేసిందిరా, అది ముందు మీకు చెప్దామని వచ్చిన. నీ అమ్మ నీకే పిల్ల ప్రపోజ్ చేసింది రోయ్. నువ్వు ఆగరా, ఫస్ట్ ఆ పిల్ల ఎవరో చూపిరా. ఇందాక ఏడారా రే, ఫైనల్ ఏడు ఇంట్రడ్ అవుతుండ్రా. ఏయ్ ఏయ్ ఏడా నాకు భయం అవుతుంది. ప్రాంక్ అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. చెప్పే లోపే గెంతులు వేస్తే వెళ్ళిపోయాడు. అందుకే ఏం చెప్తా, ఈ ఫోర్కి పంచుకుంటున్న వద్దు రాబోకి. బాయ్స్ బాగుంటాం, చిల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం. ఈ ఫోర్ పంచాయతీ వద్దు. రే వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు, నాకు పిచ్చి తెగుతుంది. వాళ్ళు గుత్త వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు. పోయి ఈవెంట్ చూడలేదు పా, చదివేద్దాం పావమ్మా. ఇప్పుడు బెటరా రారా. ఆగురు బే, ఇంకెన్ని రోజులు ఇట్లా? ఫేర్వెల్ కూడా వచ్చేసినాయిరా. ఇంకా 1 month అయితే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అప్పుడు వాళ్ళు ఎవరో మనం ఎవరు. మళ్ళీ మనం ఫస్ట్ ఇయర్లో కలిసి ఉందాం రా. నాకు అవన్నీ చెప్పకరా, దామా. నా మాట వినరురా. సెకండ్లలాగా అయిపోయినాయిరా. అరే 3 ఏళ్ళలో మనం ఎన్నిసార్లు తిట్టుకున్నాం, ఎన్నిసార్లు కొట్టుకున్నాం, అసలు ఎన్ని పనులు చేసినాం. కానీ మళ్ళీ లాస్ట్కి
అమ్మ ఇదేందో అర్థం కాదురా. ఫస్ట్ ఇయర్లో దోస్తులు ఉన్న ఫైనల్ ఇయర్లో దుష్మన్లు అవుతారు. ఫైనల్ ఇయర్లో దోస్తులు వాళ్ళకేమో ఫస్ట్ ఇయర్లో అతాపతానే ఉండవు. ఏమో రా భయ్, ఎట్లయితే మనం కలిసినామా లేదా? అవురా, ఇక ఈ కుషులన్న పోయి తాగుదాం రా. సరే నడు, తాగుదామా? నడు గట్టిగా.